మహిళల హక్కుల కాదు, ఇది అధికారానికి జరిగిన రాజకీయ ఆట. మహిళా రిజర్వేషన్ బిల్ పడిపోయింది అంటున్నారు, కానీ నిజం ఏంటంటే ఇది యాదృచ్ఛికంగా పడిపోలేదు. పార్లమెంట్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి. 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న హక్కు ఇది. కానీ ఒక చిన్న లైన్ ఉంది, అదే మొత్తం గేమ్. సెన్సెస్ పూర్తయ్యాక డీలిమిటేషన్ తర్వాతే అమలు అని. అంటే చట్టం ఉంది, కానీ తాళం చెవి సెన్సెస్ దగ్గర ఉంది. 2021లో జరగాల్సిన సెన్సెస్ ఇంకా జరగలేదు. సెన్సెస్ లేకపోతే డీలిమిటేషన్ లేదు, డీలిమిటేషన్ లేకపోతే మహిళా రిజర్వేషన్ లేదు. చట్టం పాస్ చేశారు, అమలు మాత్రం ఎప్పుడో తెలియదు. ఇది డిలే కాదు, ఇది ఒక డిజైన్. ఇప్పుడు రెండో గేమ్ డీలిమిటేషన్. మొదట భయం క్రియేట్ చేశారు, సౌత్ నష్టపోతుంది, మన వాయిస్ పోతుంది. ఈ నెరేటివ్ ని ఎవరు నెట్టారు? కాంగ్రెస్ మరియు వారి అలైడ్ పార్టీలు. 2010లో రాజ్యసభలో పాస్ చేసి లోక్సభలో అడ్డుకున్న చరిత్ర వారిది. నాడు లేని ఓబీసీ కోటా రాగం నేడు బిల్లు ఆపడానికి కొత్తగా అందుకున్నారు. ఈ బిల్ పాస్ అయితే మహిళలకు 33% సీట్లు ఫిక్స్ అవుతాయి. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, పవర్ షిఫ్ట్. 50% రాష్ట్రాల ఆమోదం కావాలి. అంటే ఇది పూర్తి రాజకీయ నెగోషియేషన్. ఇప్పుడు మొత్తం గేమ్ ని కలిపి చూద్దాం. ఇప్పటిదాకా విడివిడిగా చూసాం. చట్టం ఉంది కానీ అమలు డిలేలో ఉంది. భయం ఉంది కానీ క్లారిటీ దాచేశారు. మహిళల పేరు ఉంది కానీ సీట్లు ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇప్పుడు అసలు తీర్పేంటి? ఈ బిల్లు ఎందుకు పడిపోయింది? కారణం క్లియర్ కట్ ఒక్కటే, పవర్ ఎవరి చేతిలో ఉండాలో అనే భయం. ఎవరు నష్టపోయారు? మహిళలు. ఎవరు గెలిచారు? తమ స్థానాలు కాపాడుకున్న రాజకీయాలు. ఇది హక్కుల పోరాటం కాదు, ఇది అధికారాన్ని వదలని వ్యవస్థ యొక్క నిజమైన ముఖం.